నమస్తే, వెల్కమ్ టు G7 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ఆర్థిక సర్వే నివేదికను ప్రవేశపెట్టిన మంత్రి నిర్మలా సీతారామన్. దేశాభివృద్ధికి ఇదే కీలక సమయం, విపక్షాలు సహకరించాలన్న ప్రధాని. హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సంస్థ ఇటలీకి చెందిన డ్రిల్ మేక్ తో తెలంగాణ సర్కారు ఒప్పందం. కొత్త జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు, సీఎం జగన్ అన్యాయం చేయబోరన్న మంత్రి బొత్స. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకొని ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. తమ విధులకు ప్రాధాన్యతనిస్తూ భారతదేశ హక్కులను సాధించడంలో సహాయపడిన లక్షలాది మంది స్వాతంత్ర సమరయోధులకు నమస్కరిస్తున్నానని అన్నారు. హెల్త్ కేర్ కు ఫ్రంట్ లైన్ వర్కర్లకు రాష్ట్రపతి రామ్నాథ్ థ్యాంక్స్ తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రోగ్రాంతో కోవిడ్-19 ను ఇండియా ధీటుగా ఎదుర్కొన్నారు. ఆయన కేవలం ఏడాది కాలంలోపే రికార్డ్ స్థాయిలో 150 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు ఉన్నట్లు రాష్ట్రపతి తెలిపారు. అత్యధిక సంఖ్యలో కోవిడ్ టీకా డోసులు ఇచ్చిన దేశాల్లో ఇండియా అగ్రస్థానంలో ఉందని ఆయన అన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డ్ పేదలకు ఎంతో ఉపయోగపడినట్లు ఆయన చెప్పారు. జన్ ఔషధి కేంద్రాల వద్ద తక్కువ ధరలకే మందులు లభ్యం కావడం గొప్ప విషయమన్నారు. के 75 वर्ष पर अमृत महोत्सव मना रहा है, तब प्रत्येक भारतवासी की यह संकल्प शक्ति भारत के उज्जवल भविष्य के लिए असीम विश्वास पैदा करती है। इसी विश्वास के साथ मैं संसद भवन के इस ऐतिहासिक सेंट्रल हॉल से प्रत्येक भारतवासी का अभिनंदन। 75 वर्षों में देश की विकास यात्रा में अपना योगदान देने वाले सभी महानुभावों का भी मैं श्रद्धा पूर्वक स्मरण करता हूँ। अमृत महोत्सव के इस कालखंड में देश की महान विभूतियों से जुड़े विशेष अवसर भी सभी देशवासियों को प्रेरणा दे रहे हैं। गुरु तेग बहादुर जी का 400वां प्रकाश वर्ष पर्व, श्री अरविंदो की 150वीं जन्म जयंती, V.O. चिदम्बरम पिल्लई का 150वां जन्म वर्ष और नेताजी सुभाष चंद्र बोस की 125वीं जन्म जयंती जैसे पुण्य अवसरों को मेरी सरकार पूरी भव्यता के साथ मना रही है। सरकार ने इस वर्ष से गणतंत्र दिवस समारोह को नेताजी की जयंती पर 23 जनवरी से ही मनाने की शुरुआत की है। मेरी सरकार मानती है कि अतीत को याद रखना तथा उससे सीख लेना देश के सुरक्षित भविष्य के लिए बहुत ही जरूरी है। साहिबजादों के बलिदान की स्मृति में 26 दिसंबर को वीर बाल दिवस की घोषणा एवं 14 अगस्त को विभाजन विभीषिका स्मृति दिवस इसी सोच का परिचायक है। सरकार ने भगवान बिरसा मुंडा को श्रद्धांजलि स्वरूप उनके जन्म दिवस 15 नवंबर को जनजातीय गौरव दिवस के रूप में मनाने का भी निर्णय लिया। माननीय सदस्यगण, आजादी का अमृत महोत्सव हम सभी भारतीयों के लिए अगले 25 वर्षों के संकल्पों को आकार देने का पवित्र अवसर है। मेरी सरकार सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास के मंत्र पर चलते हुए अगले 25 वर्षों के लिए मजबूत बुनियाद पर तेजी से काम कर रही है। इस बुनियाद का सबसे महत्वपूर्ण संकल्प एक పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ఎంపీలందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ప్రధాని మోదీ కోరారు.
ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో మన దేశానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. మన దేశం ఆర్థికంగా పుంజుకోవడం, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అద్భుతంగా కొనసాగించడం, ఇండియాలో తయారైన కరోనా వ్యాక్సిన్లు వంటి అంశాలతో మన దేశంపై ప్రపంచ దేశాల నమ్మకాన్ని పెంచుతోందన్నారు ఆయన. అందరం కలిసి మన దేశాన్ని ఆర్థికంగా అత్యున్నత శిఖరాలకు చేరుద్దామని పిలుపునిచ్చారు. आज की वैश्विक परिस्थिति में भारत के लिए बहुत अवसर मौजूद है। ये बजट सत्र विश्व में सिर्फ भारत की आर्थिक प्रगति, भारत में वैक्सीनेशन का अभियान, भारत की अपनी खोजी हुई वैक्सीन पूरी दुनिया में एक विश्वास पैदा कर रही है। इस बजट सत्र में भी हम सांसदों की बातचीतें, हम सांसदों के चर्चा के मुद्दे, खुले मन से की गई चर्चा वैश्विक प्रभाव का एक महत्वपूर्ण अवसर बन सकती है। मैं आशा करता हूं కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 సంవత్సరానికి చెందిన ఆర్థిక సర్వే నివేదికను లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే ఆర్థిక సర్వే ప్రకారం 2022-23 సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 8 నుంచి 8.5% ఉంటుందని అంచనా వేశారు. విభిన్న రంగాల్లో ఉన్న ఆర్థిక స్థితిగతులను ఆ సర్వేలో వివరించారు. ఆయా రంగాల అభివృద్ధికి చేపట్టిన సంస్కరణల గురించి కూడా రిపోర్టులో వెల్లడించారు. ఎకనామిక్ అడ్వైజర్ నేతృత్వంలోని బృందం ఈ ఆర్థిక సర్వేను తయారు చేసింది. से उपलब्ध करा दी जाएगी। आइटम नंबर 3 श्रीमती निर्मला सीतारमण जी। सदस्यगण, जैसा कि आपको समाचार बाग 2 के माध्यम से पहले ही सूचित किया जा चुका है कि माननीय मंत्री जी द्वारा आर्थिक समीक्षा प्रस्तुत की जाने के पश्चात उसकी प्रतियां मेंबर्स पोर्टल के माध्यम से उपलब्ध करा दी जाएगी। आइटम नंबर 3 श्रीमती निर्मला सीतारमण जी। सदस्यगण, जैसा कि आपको समाचार बाग 2 के माध्यम से पहले ही सूचित किया जा चुका है कि माननीय मंत्री जी द्वारा आर्थिक समीक्षा प्रस्तुत की जाने के पश्चात రాష్ట్ర హక్కులు డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం చేస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరమని తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెడతారని మరో అంతర్జాతీయ సంస్థ డ్రిల్మెక్స్ ముందుకొచ్చింది. బేగంపేటలోని ఒక హోటల్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వ ఆ సంస్థ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. డ్రిల్మెక్స్ సీఈఓ అలెక్స్ కాకు ఎంఓయూ కాపీని పరిశ్రమల మంత్రి కేటీఆర్ అందజేశారు. డ్రిల్మెక్ ఏర్పాటుతో కొత్తగా 2500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. One of the most proactive, industry-friendly states in the country. Unfortunately, we have not received the support that a state like Telangana ought to get from Government of India. You know, we've been promised special incentives for industrialization, to encourage industrialization, to encourage more employment creation as part of the Andhra Pradesh Reorganization Act 7.5 years ago. Now, tomorrow Government of India is set to present its next budget. I think this will be the 8th budget after the formation of Telangana. And we continue to wait, in spite of our numerous pleas, in spite of our numerous requests, we continue to wait on the delivery of the promise made to the people of Telangana and also Andhra Pradesh. Both states were made a promise that we would be getting special industrial incentives. None of that has materialized. In spite of that, of course, Telangana continues to grow. The other thing I also wanted to point out, we have been appealing to Government of India that, it can't just be good sloganeering, just making a slogan, coming out with a slogan like Make in India won't just make it happen.
ఎన్ఓసీ ఇచ్చిన తర్వాత ఉద్యోగులకు కొన్ని సందేహాలు వ్యక్తం చేయడంతో వెంటనే ప్రభుత్వం స్పందించి కమిటీ వేసిందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సమస్యలపై చర్చకు ఉద్యోగులను ఆహ్వానించామని, అయినప్పటికీ ఉద్యోగులు రాలేదన్నారు. 3 రోజులు ఎదురు చూసినా ఉద్యోగులు రాలేదని, వాళ్లు రాకుండా ద్వితీయ శ్రేణి వాళ్లను పంపారని చెప్పారు. ఇకపై కొత్త జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు అందుతాయన్నారు. ఉద్యోగులు ఏ కోరిక కోరినా సమంజసంగా ఉండాలన్నారు. రాష్ట్ర పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని సూచించారు. నేను అంటుంది హెచ్ఆర్ఏ అవనేయండి, ఫిట్మెంట్ అవనేయండి, లేకపోతే ఇంకేదో మట్టి ఖర్చులు అన్నారు, ఇంకోటైతే అన్నారు. అవన్నీ కూడా అవి వాళ్ళు ఏ దృక్పథం ఆలోచిస్తున్నారు. మా అధికారులు వచ్చి జీవోలు ఇష్యూ చేసిన తర్వాత ఏ దృక్పథంతో దాన్ని సస్టైన్ చేశారు అనేది డిస్కషన్ జరగాలి కదా. ఒకవేళ ఏమైనా 60 నుండి ఏమైనా డిస్కషన్ ఉంటే డెఫినెట్గా ముఖ్యమైన దృష్టి తీసుకొద్దాం. సార్ ఇలా మీరు ఇచ్చిన మాట ఇదంట, మీ తాలూకా ఆబ్జెక్టివ్ మీ స్పిరిట్ ఇది, దాన్ని వచ్చి ఈ రకంగా తీసుకున్నారు, ఈ రకంగా చెప్తాము. లేదు మా ఇచ్చిన జీవన కరెక్ట్ అయితే ఏమయ్యా మీరు తీసుకుంది మా స్పిరిట్ ఇది, మీరు తీసుకున్న ఉద్దేశం ఇది, దీనివల్ల వచ్చి మీకు ఇబ్బంది లేదు, మీ టేక్ హోమ్ ఇంటికి తీసుకొని డబ్బు తగ్గట్లే కదా, ఎందుకు మీరు ఈ ఉద్దేశం ఎందుకని చెప్పి అడుగుతాం. తప్పే ఉంది. డిస్కషన్ డైలాగ్ వచ్చి ఆల్వేస్ బెటర్ కదా, అది ఏంటుంది డైలాగ్ లేకుండా అలాగా తప్పు కదా అది. సార్, ఈ ప్రభుత్వ ఆదేశాలు కాదని ప్రాసెసింగ్ చేయని ట్రెజరీ అధికారులు కానీ పే అండ్ అకౌంట్స్ వాళ్ళకి కానీ చర్యలు ఉంటాయా? అదే కదా అడిగారు సోదరు రెడ్డి చెప్పారు కదా, చర్యలు గవర్నమెంట్ పని చేసుకెళ్ళిపోతున్నది. అవన్నీ మామూలు రొటీన్ అవి ఎవరైనా దాన్ని ఏమంటాము క్రమశిక్షణ దాటిన వాళ్ళు వచ్చి పర్వాలేదు చూసి ఊరుకుంటారు, ఎవరైనా ఊరుకోరు కదా. దాన్ని రొటీన్ అది. అవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేసి ఉంటాయి. ఉద్యోగాలు తీసేస్తాము, రేపు ఇంటి కూర్చోబెడతాము, డిస్మిస్ చేస్తాము. అలాంటిది ఎందుకు పోస్ట్ మాట్లాడటం అది తప్పు కదా. అది చేయకూడదనే కోరుకుంటాం, చేయమనే కోరుతున్నాం, ప్రాసెస్ చేయమనే కోరుతున్నాం. పని చేయండి రా బాబు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడే చెప్పారు 2 రోజులు అయితే దేనికి జీతాలు వస్తాయి రావని, జీతాలు వస్తాయి రావని చెప్పాను. ఓకేనా, ఉంటాను. మీకేం వచ్చింది మెసేజ్? వాళ్ళు దీక్ష చూడండి, నారీ నిర్వహణ దీక్ష. సరే పాపం అది టైం బాగలేదు, తెలుగుదేశం పార్టీకి మీకు టైం బాగలేదు. ఓ పక్క వచ్చి రాజదీక్షలు పెడతారు, ఓ పక్క వచ్చి అత్యాచారాలు చేస్తుంటారు. అత్యాచారాలు చేసిన వచ్చి అలాంటి సమాజంగా పెట్టుకుంటే ఎవరు రక్షిస్తాడు? సో అందుకని వాళ్ళు ఒక మాట అంటున్నారండి, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, అతను మా పార్టీ వాడే, అందుకే మేము సస్పెండ్ చేశాము, మిమ్మల్ని కూడా డిమాండ్ చేస్తున్నాము 21 రోజుల్లో మీరు అతన్ని దిశ ఎందుకు ప్రభుత్వం చట్టం చెప్పాలండి, చట్టం దాని మీద తీసుకెళ్ళిపోద్ది. అది చెప్పాలా? అది చెప్పిన మేము వెయిట్ చేస్తామా? అదే మా దిశ నిర్దేశించలేదు. మాకు తెలియదా ప్రభుత్వం అలవాటు తప్పు చేసే న్యాయ శిక్ష మాకు తెలియదా? ఇవన్నీ ఏంటి కానీ పాపం తెలుగుదేశం టైం బాగుంది. వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలను విస్మరించినందుకు నిరసనగా రైతు సంఘాలు దేశవ్యాప్త పిలుపు మేరకు పిడుగురాళ్ల బ్యాంక్ సెంటర్లో రైతు సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ డిసెంబర్ 9వ తేదీ కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా రైతు సంఘానికి ఇచ్చినటువంటి హామీలు, సంవత్సరం కాలంగా జరిగినటువంటి రైతాంగ పోరాటంలో చనిపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని, మరియు అన్ని రాష్ట్రాల్లో అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేస్తామని, గిట్టుబాటు ధర కోసం వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతు సంఘాలు ప్రభుత్వంతో కమిటీ ఏర్పాటు చేసి చట్టం చేస్తానని ప్రభుత్వం వీటన్నింటినీ తుంగలోకి తొక్కి రైతాంగానికి తీరని ద్రోహం చేసిందన్నారు. అదేవిధంగా రైతుల ప్రాణాలు బలిగొన్న కేంద్ర మంత్రి ఆశీస్ మిశ్రాను నేటికి తొలగించకుండా కొనసాగించడం దారుణమన్నారు. కావున ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేకుంటే రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు సుబ్బయ్య, భూలక్ష్మి, రైతు కూలీ సంఘం నాయకులు రాంబాబు, సుధాకర్, యువ నాయకులు తేకలపల్లి సీను, బత్తుల వెంకటేశ్వర్లు, రామారావు తదితరులు పాల్గొన్నారు. రైతు కూలీ సంఘం అదేవిధంగా ఆల్ ఇండియా కిసాన్ సభ ఆధ్వర్యంలో
బ్యాంకు సెంటర్లో భారీ ధర్నా నిర్వహించి నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఫిబ్రవరి 9వ తేదీ నాడు సంయుక్త కిసాన్ మోర్చాకి లెటర్ రాసి ఈ డిమాండ్లు మొత్తం ఆమోదిస్తున్నాను. ఈ పోరాట కాలంలో చనిపోయినటువంటి రైతులు మొత్తానికి కూడా వాళ్ళకి నష్టపరిహారం వాళ్ళ కుటుంబాలను ఆదుకునే దానికోసం చెల్లిస్తామన్నారు. రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన విద్రోహ దినం పాటిస్తున్నామనేది తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మోడీ గారు ఈ రోజు మేము చెప్తా ఉన్నాము, రైతాంగానికి వ్యవసాయం గిట్టుబాటు కావాలనంటే స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాల్సిందే. మీరు 2014 ఎన్నికలకు ముందు మేము ఖచ్చితంగా స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తాము. అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో అత్యవసర కౌన్సిల్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ అధ్యక్షతన ఏకగ్రీవంగా తీర్మానించారు. హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గం కాదని సత్యసాయి జిల్లాగా పుట్టపర్తి ప్రకటించడం ప్రజలకు తీవ్ర ఇబ్బందులను గురిచేసిందని వారు తెలిపారు. హిందూపురం ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వైసీపీ కౌన్సిలర్ శివ డిమాండ్ చేశారు. ప్రజలందరి యొక్క అభిప్రాయం నూతన జిల్లాల ఏర్పాటుకు సంబంధించి పార్లమెంటరీ కేంద్రాలుగా నూతన జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదన తీసుకొచ్చిందో సత్యసాయిబాబా జిల్లాగా మా హిందూపురం పార్లమెంట్ వివిధ రకాల్లో వివిధ స్థాయిలో ఉద్యమాలు చేయడం జరుగుతుంది. మా స్థానిక ఎమ్మెల్యే ఇప్పటి వరకు మాకు అనిపించలేదు. మా స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా వచ్చి ప్రజా ఉద్యమాల్లో పాల్గొని ఈ జిల్లా సాధన జిల్లా కేంద్ర సాధనలో భాగం పంచుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే వైఎస్ఆర్ పార్టీలో కూడా మిగిలిన నాయకులు ఎంపీ గారు కూడా కనబడలేదు. ఈరోజు మా ఎమ్మెల్సీ గారు ఇప్పుడే వచ్చి నేను ఉన్నానయ్యా, మీకు కనబడుతున్నాను, మీరైతే కంప్లైంట్ ఇచ్చారో దాన్ని వాపస్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. మా ఎమ్మెల్సీ గారు సార్ మీరు కనబడడం కాదు, జిల్లా కేంద్ర సాధనలో మీరు ముందుండి జిల్లా కేంద్రం తీసుకొస్తారని చెప్పేసి మేము కోరుతున్నాము. అలాగే ఏదైతే నామినేటెడ్ పదవులు పొందిన మా ఊర్లో సంబంధించిన నామినేటెడ్ పదవులు పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా తక్షణం రాజీనామా చేసి వైసీపీ పార్టీలో వాళ్ళు అందరూ కూడా ఉద్యమ కార్యాచరణ ముందుకు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. సిద్దిపేటలో దోపిడీ దొంగలు తుపాకీ కాల్పులతో బీభత్సం సృష్టించారు. ఒక కార్ డ్రైవర్ పై కాల్పులు జరిపి 43 లక్షలు దోచుకెళ్లారు. సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఒక దుండగుడు కారు అద్దాలు పగలగొట్టి డ్రైవర్ పై కాల్పులు జరిపాడు. అనంతరం నగదు ఉన్న బ్యాగును తీసుకుని అప్పటికే బైక్ పై సిద్ధంగా ఉన్న మరో దుండగుడితో కలిసి పరారయ్యాడు. డ్రైవర్ పరశురాం కాలిపై బుల్లెట్ గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు 15 బృందాలతో గాలింపు జరుపుతున్నామని సిపి శ్వేత వెల్లడించారు. సిద్దిపేట పట్టణంలోని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నామన్నారు. నేను ఎక్స్ సర్పంచ్ దొమ్మాట చేర్యాల మండలం, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చేర్యాల. నేను ఉండేది రెసిడెన్స్ ఏమో నాది హౌసింగ్ బోర్డులోనే ఇల్లు. అయితే నేను హౌసింగ్ బోర్డు మెయిన్ రోడ్లో ఒక ప్లాట్ అమ్ముకున్నాను. నేను ఆ అమ్ముకుని సుమారు 2 నెలలు 15 రోజులు అవుతుంది అమ్ముకుని కూడా. శ్రీధర్ రెడ్డి అని చెప్పేసి గుడికందులు అతను ఉన్నాడు టీచరు. ఆయన నాకు అమ్మిండు, కొంత 1/4 డబ్బులు ఇచ్చిండు. ఈరోజు రిజిస్ట్రేషన్ ఉండే. అతను శ్రీధర్ డాక్యుమెంట్ రైటర్ అని ఒక రైటర్ దగ్గరికి రమ్మంటే అక్కడికి పోయాను. ఆ డాక్యుమెంట్ రైటర్ దగ్గర నాకు డబ్బులు కట్టాడు. 43,50,000 డబ్బులు కట్టిండు. ఆ డబ్బులు లెక్క పెట్టుకుని నేను ఒక స్కూల్ బ్యాగ్, ఎర్రటి స్కూల్ బ్యాగ్ ఉండే, ఆ స్కూల్ బ్యాగ్లో పెట్టాను. పెట్టి ఆ బ్యాగ్ తీసుకొచ్చేసి నా కార్లో మా డ్రైవర్ను కార్లో ఇచ్చి డ్రైవర్ను కూర్చోమని చెప్పాము. ఆ డ్రైవర్ కార్లో కూర్చుంటే నేను లోపలికి పోయి సంతకం పెట్టి రిజిస్ట్రేషన్ సంతకం పెట్టేసి వస్తానన్నాను. ఆ అబ్బాయి బ్యాగ్ పెట్టుకొని లాక్ వేసుకొని కార్లో కూర్చున్నాడు ఇన్నోవాల. ఇంతలో ఒక అతను ఇక్కడ వెనుక పల్సర్ బైక్ మీద ఉండి ఒక అతను డ్రైవర్ దగ్గరకు వచ్చి డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ ఉన్నటువంటి డోర్ బ్రేక్ చేసిండు. అద్దం బలగొట్టిండు. బలగొడితే అబ్బాయి ఏం చేసిండంటే అద్దం బలగొట్టింది కదా, బలగొట్టేసరికి బండి స్టార్ట్ చేసి మూవ్ చేసిండు. ఎవరో డబ్బులు కొట్టడానికి వచ్చిందండి. ఒక 10 అడుగులు కారు ముందుకు జరిగింది. ఆ లోపే వచ్చిన అతని చేతిలో గన్ను ఉందట. ఆ గన్ను తోటి డ్రైవర్కి ఎడమ సైడ్ కాలు మీద కాల్చి ఆ బ్యాగ్ ఇంకొక అతను లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చిండట. ఇద్దరు కలిసి ఆ బ్యాగ్ ఎత్తుకొని నంబర్ లేని బండి మీద ఫరారు అయిపోయింది. వెంటనే మేము పోలీసు వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్ వచ్చి అంతా పరిశీలన చేస్తున్నారండి. అబ్బాయిని అమౌంట్ 43,50,000. అనుమానం అంటే ఇక అమ్మినాయన మీద తప్ప ఏమి లేదు. అమ్మినాయన నాకు కొంచెం ఈ ప్లాట్ విషయంలో కొంచెం ఇబ్బంది అయింది. ఏంటంటే సార్ కొన్నాడు, తర్వాత నాకు ప్లాట్ వద్దన్నాడు, క్యాన్సిల్ చేసుకుంటా అన్నాడు. ఆ తర్వాత సెట్ బ్యాక్ కొని తీయమన్నాడు. విజయవాడ బాలిక ఆత్మహత్య ఘటన పట్ల హోంమంత్రి మేకతోటి సుచరిత విచారం వ్యక్తం చేశారు.
టీడీపీ నేత వినోద్ జైన్ లైంగిక వేధింపులు తాళ్లేక బాలిక ఆత్మహత్య చేసుకుందన్నారు. బాలిక భవనం మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడం మనసును కలిచివేసిందన్నారు. వినోద్ జైన్ ఎంత దారుణమైన లైంగిక వేధింపులకు గురి చేశాడో, మానసిక వేదనకు గురి చేశాడో బాలిక ఆత్మహత్యను బట్టి అర్థమవుతోందన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించామన్నారు. బాధిత బాలిక కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. విధానాన్ని దిబ్బినటువంటి మేమేమో ఈ నేరం జరగలేదు అనగా మీకు కలగాలని చెప్పేసి మీరు వాటినన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోమని కూడా కోరుతా ఉన్నాం. వాస్తవానికి మేము హోమ్ ఐసోలేషన్లో ఉండడం వల్ల ఆ పాపను పరామర్శించలేకపోయాము. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో ఆ యొక్క నిందితుడికి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దాదాపుగా 2 లక్షల పైచిలకు ఎవరైతే మహిళల మీద నేరాలు చేస్తున్నటువంటి నేరస్తులు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మనం నిక్షిప్తం చేయడం జరిగింది పోలీస్ స్టేషన్స్లో. అంతేకాకుండా మనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగినా కానీ, ఎవరైనా ఈవ్టీజింగ్ చేసినా, లేదంటే ఇంకొక రకంగా ఇబ్బంది పెట్టినా కానీ, లేదంటే మనకు సోషల్ మీడియాలో ఇబ్బందులకు గురి చేస్తున్నా కానీ, ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతున్నా కానీ మనం వెంటనే పోలీసుల సహకారాన్ని తీసుకోవడానికి ఈ యొక్క దిశ యాప్ మనకు ఎంతో ఉపకరిస్తుంది. గతంలో లేని విధంగా మన యొక్క రాష్ట్రంలో నేరాలు జరిగితే మనకు ఛార్జ్ షీట్ వేసేటువంటి పరిస్థితి గతంలో ఎన్ని రోజులు తీసుకునేదంటే దాదాపు 200 రోజులకు పైబడి ఒక ఛార్జ్ షీట్ వేయడానికి సమయం పట్టేది. కానీ ఇప్పుడు కేవలం మనకు ఆ యొక్క నేరాన్ని బట్టి 60 రోజుల్లోపే మన యొక్క పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేస్తూ ఉన్నారు. ఇది దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి వ్యవస్థగా కూడా మన పోలీసు వ్యవస్థని జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మనకు ఛార్జ్షీట్ దాఖలు చేసేటువంటి రాష్ట్రాల్లో నేషనల్ యావరేజ్ కంటే కూడా మనం 40% ముందడుగు వేయడం జరిగింది. ప్రభుత్వం స్పందించి హిందూపురం జిల్లాగా ప్రకటించాలని పేర్కొన్నారు. అనంతరం లేపాక్షి మెయిన్ రోడ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు అంబికా లక్ష్మీనారాయణ, బాలాజీ మనోహర్, కేవి చలపతి, రమేష్ రెడ్డి, డిఈ రమేష్ కుమార్, ఆకుల ఉమేష్, ఓపీడీఆర్ శ్రీనివాసులు, ఉమర్ ఫారూక్, చారుకీర్తి, కొలుకుంట్ల అంజినప్ప, లేపాక్షి మండల కన్వీనర్లు జయప్ప, రామాజీ గణేష్, రాంప్రసాద్ ఆదిమూర్తి, దేమకేతేపల్లి అంజినప్ప, రంగారెడ్డి, దుర్గా నవీన్, అనూనుల్లా, నవీముల్లా, జమీల్, యూనస్, మాజీ ఎంపీపీ ఆనంద్ కుమార్, మాలక్క యువ నాయకులు సిద్ధార్థ్, రవితేజారెడ్డి, నవీన్, అభి భార్గవ్, చింటూ, డైమండ్ బాబా, నజీర్ అహ్మద్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. వనపర్తి పట్నంలోని అంబేద్కర్ చౌక్ లో అఖిల భారత రైతు సంఘాల సమైక్య పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఇచ్చిన హామీ 50 రోజులైనా అమలు చేయలేదని రైతులకు మోసం చేసిన కేంద్ర ప్రభుత్వం విధానంపై దేశవ్యాప్తంగా విద్రోహ దినం పాటించడం జరిగింది. అందులో భాగంగా వనపర్తి పట్నంలో తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, ఏఐటియుసి, ఏఎఫ్టియు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, కేవీపీఎస్ ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా 3 వ్యవసాయ చట్టాలు తెస్తే ఈ చట్టాలు రద్దు చేయాలని గత సంవత్సరం పాటు పెద్ద ఎత్తున రైతు సంఘాల ఆధ్వర్యంలో సమశీలమైన పోరాటాలు నిర్వహించడం జరిగింది. ఈ పోరాటానికి తలవక్కి కేంద్ర ప్రభుత్వం
ఈ రైతు చట్టాలను ఉపసంహరించుకుంటామని భారత ప్రజలందరికీ క్షమాపణ చెప్తున్నామని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ చట్టాలు రద్దు చేసుకున్నారు. కానీ ఈ అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య కొన్ని డిమాండ్స్ పెడితే వీటన్నిటిని మేము అమలు చేస్తాం అని చెప్పారు. చట్టాలు రద్దు చేయడంతో పాటు రైతు ఉద్యమంలో పెట్టిన కేసులు మొత్తం ఎత్తివేయాలంటే ఎత్తివేస్తామని చెప్పారు. అదేవిధంగా రైతులు పండించిన పంటకు మద్దతు ధరకు చట్టం తీసుకురావాలంటే చట్టం తీసుకొస్తామన్నారు. ఇప్పటికీ ఆ చట్టం తీసుకురాలేదు. అదేవిధంగా చనిపోయిన రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలంటే ఇప్పటికీ ఏమి ఇవ్వలేదు. అదేవిధంగా ఈ రైతుల పైన అనేక రకాల ఇప్పటికీ కూడా ఈ దాడులు దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. లఖింపూర్ కేరి ఘటనలో హత్యాకాండ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపి చేతులు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నారీ సంకల్ప దీక్షను చేపట్టింది. తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత నేతృత్వంలో జరిగే ఈ దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలు తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ కార్యాలయంలో ఈ దీక్ష జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, కనీసం దిశ చట్టాన్ని కూడా అమలు చేయలేకపోతున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. వరుసగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, పోలీసుల వైఫల్యాలను నిరసిస్తూ ఈ దీక్షను చేపడుతున్నట్లు వంగలపూడి అనిత ప్రకటించారు. తాలూకా పరిపాలనకి చరమగీతం పాడాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మహిళా ద్రోహి. ఈ 2.5 సంవత్సరాల కాలంలో మహిళలను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారన్న విషయం గురించి, అదేవిధంగా ఈ రోజు నుంచి రాబోయే కాలంలో అన్ని కాలంలోని కూడా మహిళల మీద ఎవరు దాడులు చేసినా, ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లోని మహిళల మీద అఘాయిత్యాలు జరిగినా ఊరుకోబోమని చెప్పేదానికి ఈ రోజు నారీ సంకల్ప దీక్ష. మన చంద్రబాబు నాయుడు గారు మన నాయకుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ G7 న్యూస్.